హాయ్ హలో అందరూ నమస్కారం. మీరు చూస్తున్న ఎల్ఈ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ తన పేరు వింటే తప్పు చేసే వాడికి తప్పించుకోవడం చాలా కష్టం, చాలా కామ్ ఉంటాడు. ఒక్కసారి దండయాత్ర మొదలు పెడితే దండ పెట్టిన అవుతాడు. ఒక ఆర్ట్ అని చెప్పొచ్చు, తన ఒక వీజే అని చెప్పొచ్చు, తన ఒక యాక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు తన కొత్తగా ఏంటంటే మెన్స్ రైట్స్ కోసం పోరాడే ఒక మంచి ధీరుడు అని చెప్పవచ్చు. అతనండి మన శేఖర్ భాష గారు. వెల్కమ్ టు ఎల్ఈ ఎంటర్టైన్మెంట్ సార్. నమస్కారం. సో ముందే ఒక విషయం చెప్పాలి సార్, మేము మీకు ఒక ఇంటర్వ్యూ కావాలని ఒక చాలా రోజు అడిగాము సార్, బిగ్ బాస్ టైంలో అడిగాము. సో మీకు చాలా బిజీ షెడ్యూల్ వల్ల మీరు ఇవ్వలేకపోయారు. కానీ ఈ రోజు మేము బయటకు వెళ్తుంటే మమ్మల్ని గుర్తుపట్టి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, ఈ రోజు మాకు ఇంత టైం ఇచ్చినందుకు ముందుగా చాలా బంధాలు చెప్పుకుంటాం సార్. గొప్ప వాళ్ళతో గొప్ప వాళ్ళు కాదు, వాళ్ళు చేసే పని వాళ్ళు గొప్ప అవుతారని ఈ రోజు లైవ్ ఎగ్జాంపుల్ చూసాము. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ముందుగా మేము అడగాలంటే ఫస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్ అవ్వాలని వచ్చారు. అవును. సో మీ అడుగు అసలు ఈ డైరెక్టర్ కావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సో డైరెక్టర్ అవ్వాలనుకున్న మీరు ఈ ఆర్జేకి రావడం ఎలా, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలనుకున్నాను అంటే మంచి సినిమా తీద్దాం అనేది ఫస్ట్ నుంచి కొడుకు. ఎప్పుడు నాకు 10th నుంచే ఆ పురుగు ఉండే. సో అవకాశాల కోసం అక్కడెక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా ట్రై చేసిన పెద్ద ఉపయోగం లేదు. అంటే ఇంజనీరింగ్ చేస్తూనే ఒక పక్క ఇట్లా డైరెక్టర్ గెలవడం ఇట్లాంటి పనులు చేసేవాడిని. వాళ్ళు ఏళ్ళు చదువుకోమ్మ బుద్ధిగా ఇట్లాంటి మేము పెట్టుకోకని చెప్పి పంపించేసేవాళ్ళు. తర్వాత నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కనపడనేవాళ్ళు. మధ్యలోనే తర్వాత ఇంకొంతమందిని గెలిచేవాడిని. కంప్లీట్ అయిపోయిందని, కంప్లీట్ కాకముందే అని చెప్పేసి చేద్దాం వాళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. సరే అయిపోయిన తర్వాత ఆ టైంలో అంటే చేస్తున్న టైంలోనే ఏదో రకంగా దూరాలి దీంట్లో అని చెప్పి యాంకరింగ్ లేకపోతే టీవీ ఆర్టిస్టులు కావాలని సీరియల్స్ కోసం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా న్యూస్ రీడింగ్ కావాలని ఇట్లా అన్నిటికీ ఫోటోలు వేసేది. అలా వేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ జెమినీ మ్యూజిక్ లో విజయ్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. సో అప్పుడు చిన్నపిల్లల ప్రోగ్రామ్ చేసేవాడిని. ఆ తర్వాత అది క్లిక్ అయ్యి ఒక సంవత్సరం అయినప్పటికీ నాకు రేడియోలో ఒక ఆఫర్ వచ్చింది. సో మీరు అడిగింది ఏంటంటే ఆర్జేగా నేను అవ్వాలని ఈ రోజు అనుకోలే. ఓకే, మీ డ్రీమ్ కాదు అసలు నాకు ఆర్జే అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు అప్పుడు. ఓకే, సరే రేడియోలో ప్రెజెంటర్ మాట్లాడతారు, దాంట్లో ఏముంది పెద్ద, దానికి ఇంత క్రేజ్ అది ఉంటుందని ఏం అనుకునేవాడిని కాదు. ఏదో ఎక్స్ట్రా ఇన్కమ్, నేను యాంకరింగ్ చేస్తున్నాను కదా, యాంకరింగ్ అంటే నాకు మంచి ఇదే రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా చేశాను అనుకో, ఆ సినిమా సంవత్సరానికి 2 ఏళ్ళకి వస్తుంది. వచ్చే అంటే నేను ఇప్పుడు చేసిన సంవత్సరం తర్వాత నేను కనపడతాను జనాలకి. లేదు టీవీ సీరియల్ అనుకో, ఇవాళ చేస్తే ఒక నెల రోజుల లోపల మన టీవీలో కనపడతాం. అదే యాంకరింగ్ అనుకో, లైవ్ చేస్తుంటే అట్లా జనాలకు కనపడతాం అనమాట. ఇన్స్టెంట్ పాపులారిటీ అనమాట. సో ఆ రకంగా నాకు యాంకరింగ్ అంటే ఇష్టం. అలా జెమినీ మ్యూజిక్ లో యాంకరింగ్ స్టార్ట్ చేసి కొంత మంచి పేరే ఉంది. ఆ పేరుతోటి అదే బిల్డింగ్ లో ఎఫ్ఎం ఛానల్ స్టార్ట్ అయినప్పుడు సరే వీళ్ళని ట్రై చేద్దాం, వీళ్ళ వాయిస్లు కూడా బాగుంటాయి కదా అని చెప్పి మమ్మల్ని కొంతమందిని అడిగినప్పుడు ఆడిషన్లు ఇచ్చాం. సరే ఎంతో కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, ఒక గంటకి 6,000 ఎక్స్ట్రా ఇస్తా ఉన్నారు. సరే చేద్దాం అని చెప్పి ఇటు విజయం చేసుకుంటూనే ఇంకా ఆర్జేగా స్టార్ట్ చేశాను. సో అలా ఆర్జేగా స్టార్ట్ చేసిన తప్ప నేను ఆర్జే అవ్వాలి అని చెప్పి ఏ రోజు అనుకోలేదు. బట్ ఆర్జేగా స్టార్ట్ చేసిన తర్వాత నాకు దాని స్కోప్ ఏంటి, దాని రేంజ్ ఏంటి అనేది అర్థమైంది అనమాట. సో ఆర్జేగా వచ్చిన పాపులారిటీ నాకు సంవత్సరం పాటు విజయ్గా చేస్తే ఎంత పాపులారిటీ వచ్చిందో అది నెల రోజుల్లో ఆర్జేగా చేస్తే వచ్చింది. అప్పట్లో కెవ్వు కేక అని ఒక పదం స్టార్ట్ చేశాను అనమాట, ఊత పదం లాగా. అది ఎంత వైరల్ అయిపోయిందంటే మంచి పాపులారిటీ వచ్చింది దాంతో. ఆ తర్వాత మీకు తెలుసు కెవ్వు కేక పాటలు రావడం, కెవ్వు కేక సినిమాలు రావడం, ఎక్కడ పట్టినా కెవ్వు కేక అనేది బాగా ఇది అయిపోయింది. తర్వాత అసలు అప్పుడు దాకా శేఖర్ భాష కెవ్వు కేక, శేఖర్ భాష తెలియదు కానీ కెవ్వు కేక మాత్రం చాలా మందికి తెలుసు. అలా ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే ఆ రేడియో ప్రోగ్రామ్కి అవార్డు రావడం, మంచి అవార్డు, అది నేషనల్ లెవెల్ గుర్తింపు. ఆ తర్వాత వేరే ఛానల్లో బిగ్ ఎఫ్ఎం లో అవకాశం రావడం. సార్ మీకు ఇష్టం లేకపోయినా ఆర్జేలో అడుగు పెట్టారు. ఇష్టం లేకపోవడం అనేది లేదు, అలా అని ప్రత్యేకంగా దానికోసం ఏం లేదు. మాట్లాడడమే కదా ఏదైనా, అక్కడ కనబడుతూ మాట్లాడతాం, ఇక్కడ కనబడకుండా మాట్లాడతాం. ఇష్టం లేకపోయినా ఆర్జే అడుగు పెట్టినప్పుడు 18 అవార్డులు, అసలు ఇండియాలో ఎవరు రానంత అతిపెద్ద అవార్డులు మీకు రావడం చాలా గ్రేట్ సార్. సో ఇష్టమైనటువంటి డైరెక్టర్ గా మిమ్మల్ని చూడొచ్చుగా. అంటే ఒక పర్టికులర్ టైంలో మనం ఏవో అనుకుంటాం, అంత ఈజీగా దాన్ని చేసేయడం. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో కాస్త వీడు సెటిల్ అయ్యాడు అంటే, ఫస్ట్ నుంచి విజయ్గా చేస్తున్నప్పుడు కూడా, అప్పుడు జెమినీ మ్యూజిక్లో నేను స్టార్ట్ అయినప్పుడు ఎంత ఒక 6,000 కూడా లేకుండా శాలరీ. అలాగే దీనికోసం ఎక్స్ట్రా శాలరీ వస్తుంది, ఇంట్లో 2 కలిపి 12,000 13,000 వస్తుండే. అలా స్టార్ట్ చేసింది. అప్పుడు
ఓరే వీడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొని అప్పట్లో 25,000 30,000 స్టార్టింగ్ సాలరీస్ వస్తుంటాయి. ఎందుకు ఇటు పోతున్నాడు. మా నాన్న రోజు భోజనాన్ని కూర్చోవాలంటే భయం వేసేది టేబుల్ మీద. ఇంక ఎన్నాళ్ళు ఈ వేషాలు, శుభ్రంగా చదువుకున్నావు, ఏం కర్మ నీకు, చేసుకోవచ్చు కదా సాఫ్ట్వేర్ కంపెనీలో. అది కూడా కొన్నాళ్ళు చేశారు. యాక్చువల్గా ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తూ యాంకరింగ్ చేసేవాడిని ఒక 6-8 నెలలు. తర్వాత ఎప్పుడైతే యాంకరింగ్ తో పాటు ఆర్జేయింగ్ కూడా వచ్చిందో రెండింటి మీద బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒకటి వదిలేయాల్సి వచ్చింది. ఓకే. సో ఏదో రెండింటినే చేయగలిగాను నేను. సో అలా అది వదిలేసిన తర్వాత బాగా షంటింగ్ ఎక్కువైంది. సరే చూద్దాం, 1 సంవత్సరం 2 సంవత్సరాల టైం అన్న ఇట్లా అడుగుతున్న టైంలో బిగ్ ఎఫ్ఎం లో ఆఫర్ వచ్చింది. బిగ్ ఎఫ్ఎం అంటే మన అంబానీ కంపెనీ. సో శాలరీ కూడా హ్యాండ్సమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంత జీతం లేకుండా అప్పట్లో. సో పర్లేదు, అమ్మ కొడుకు సెటిల్ అయ్యాడు మంచి కంపెనీలో. అప్పటి నుంచి ప్రెషర్ తగ్గింది. అలా కాస్త పేరు అండ్ అలాగే కొంత సెటిల్ అవడంతో ఏం చేశారు, హౌస్ లోన్, కార్ లోన్ అన్ని పెట్టించారు. ఇప్పుడు నేను ఉద్యోగం వదిలేసి డైరెక్షన్కి వెళ్ళాను అనుకో, అది సినిమా వస్తుందో రాదో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. కానీ ఇదైతే ఖచ్చితంగా ప్రతి నెల ఇన్స్టాల్మెంట్లు కట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి. నెల విడిచి సాయం చేయలేని పరిస్థితి. సో చూద్దాం వచ్చినప్పుడే వస్తుందని చెప్పి మెల్లగా ఉద్యోగం చేసుకుంటున్నాను. అటు సైడ్ పెద్ద ఎక్కువ. మేము ఫ్యూచర్ లో డైరెక్టర్ శేఖర్ భాష ఆ టైటిల్ చూడొచ్చా అని మా క్వశ్చన్. చూద్దాం. ఓకే. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ కథ కూడా రాసి పెట్టుకున్నాను కొన్ని. మంచి టైం చూసి అన్ని కుదిరితే చేద్దాం ఖచ్చితంగా. సార్ ప్రపంచానికి తెలిసిన మీ పేరు ఆర్జే శేఖర్ భాష అని, కానీ ఎవరికి తెలియని పేరు రాజశేఖర్ మీ పేరు. ఎందుకని మీరు మీ పేరు ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోరు ఎందుకు అసలు అని? యాక్చువల్గా రాజశేఖర్ అని మీరు గూగుల్ కొట్టారు అనుకోండి, ఏమొస్తుంది? సినిమా యాక్టర్ రాజశేఖర్ రావచ్చు, వైఎస్ రాజశేఖర్ రావచ్చు, అమ్మ రాజశేఖర్ రావచ్చు, ఇంకా బోల్డ్ మంది రాజశేఖర్లు ఉన్నారు. అది శేఖర్ భాష అని పెట్టాను ఒకటే వస్తుంది. సో పాయింట్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే నా పేరు కూడా నాకు అంత పెద్ద ఇష్టం లేదు. రాజశేఖర్ అంటే నాకు ఫస్ట్ నుంచి మా నాన్న పెట్టిన పేరు అయినా కూడా నాకు అలా అనిపించేది. కానీ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడైతే జెమినీ మ్యూజిక్ లో చేసానో దాంట్లో ఇంకొక రాజశేఖర్ ఉండేవాడు. సో ఇద్దరం రాజశేఖర్లే. అప్పుడు ఏమైంది, ఒరే నువ్వు రాజు తీసుకొని నేను శేఖర్ తీసుకుంటా అని చెప్పి మేము ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాం అనమాట. సో వాడు నేను రాజు అని చెప్పేవాడు, నేను శేఖర్ అని చెప్పేవాడు అనమాట. సో తర్వాత మెల్లగా రాజశేఖర్ కాస్త శేఖర్ అయిపోయింది. శేఖర్ అయిన తర్వాత రేడియోకి వచ్చినప్పుడు, రేడియోలో ఏం చేస్తారంటే మీరు గమనించాలి, రేడియోలో ఆర్జీల పేర్లన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉండవు. వాళ్ళ పేర్లు ముందు వెనకాల ఏదో ఒకటి పెట్టడము, లేకపోతే కట్ చేసుకోవడము, ఇలా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఆర్జింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ అవుతున్న టైం అనమాట. శంకర్ దాదా జిందాబాద్ అనుకుంటా. ఆ టైంలో శేఖర్ దాదా అని పెడదాం వీడి పేరు ఆర్జేగా అని చెప్పి ఆయన నన్ను మా స్టేషన్ హెడ్ స్టార్ట్ చేశాడు. సో అప్పుడు నేను ఫస్ట్ శేఖర్ దాదా, శేఖర్ భాషే కాదు, శేఖర్ దాదా అని చెప్పి ప్రోగ్రామ్ ఉండే. తర్వాత ఎప్పుడైతే స్టేషన్ మారిపోయి వేరే స్టేషన్కి వెళ్ళాను, నువ్వు అదే పేరు పెట్టుకుని ఈ స్టేషన్ లో చేస్తే మనకి ఆ స్టేషన్ రికాల్ వెళ్తుంది, నువ్వు అలా చేయొద్దు, వేరే పేరు ఏదైనా పెట్టుకో, శేఖర్ దాదా కాదు, శేఖర్ ఇంకేదైనా పెట్టు, ఇంకేదైనా పవర్ఫుల్ గా అలా ఉండాలని చెప్పి అప్పుడు నేను శేఖర్ భాష అని పెట్టాను అనమాట. అంటే దీంట్లో 2 కారణాలు. ఒకటి రజనీకాంత్ భాష అంటే నాకు రజనీకాంత్ బాగా ఇష్టం. దీంతో పాటు నేను మాట్లాడే భాష ట్విస్టెడ్ గా ఉంటది, ప్రతి దాంట్లో వంకర టింకరగా ఎత్తుకుతుంటాన్ని. అలా దానికోసం అలా పెట్టాం అనమాట. అది బాగా పాపులర్ అయ్యి శేఖర్ భాషగా స్థిరపడిపోయింది 18 ఏళ్ళుగా. అది లెక్క. సార్ మీరు మాట్లాడుతుంటే చాలా పాయింట్ పైన మాట్లాడుతుంటారు సార్, ప్రజలకు బాగా నచ్చుద్ది. అంటే మిమ్మల్ని మీరు ఏమైనా లా చేశారా, లేకుంటే ఏమైనా టీచర్ గా చేశారా? ఇంత అంటే పాయింట్ పైన మాట్లాడడం వల్ల ఎలా సాధ్యం సార్ మీకు? అది 18 ఏళ్ళు, ఆల్మోస్ట్ 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో. రోజు షోలు చేస్తుంటాము. షో చేయడం కోసం అలా చేసి రోజు షో ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయినప్పుడు ఇవాళ బర్త్డేల దగ్గర నుంచి ఇవాళ డే స్పెషాలిటీ ఏంటి, ఇవాళ చరిత్ర పుటలో ఏం జరిగింది అన్ని కూడా ప్రిపేర్ అవుతాం. ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇవాళ చరిత్ర పుటలో పలానా ఈవెంట్ జరిగింది, సిపాయి తిరుగుబాటు జరిగింది అన్నప్పుడు ఆ కథ చెప్పాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన మొత్తం చదవడం నేర్చుకుంటాను. నేర్చుకున్నప్పుడు దాంట్లో డౌట్స్ వస్తాయి, దాన్ని ఇంకా వెతుకుతాం, దాన్ని బాగా తవ్వితే ఆ నాలెడ్జ్ అంతా. అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా చట్టాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసినప్పుడు దాని గురించి నీట్గా క్షుణ్ణంగా తెలుసుకుని జనాలకి చెప్పాలనే దీంతో చదవడం. ఇంకా లా అంటారా, మా నాన్న ఈజ్ అడ్వకేట్, ఆయన ఇంజనీరు, ఆయన ఆర్మీలో కూడా చేసి వచ్చారు. సో ఈయన ఈజ్ మల్టీఫెసిటెడ్ కాబట్టి ఏవో కొన్ని అలా ఆపుతాయి ఆ లక్షణాలు, అట్లా పాయింట్లు తీసి మాట్లాడడం అన్నీ కూడా, లాజిక్ ఇవన్నీ కూడా అలా.
సార్ మీ చైల్డ్హుడ్ మొత్తం ఎలా జరిగింది సార్? అసలు మీ ప్రాపర్ ఇక్కడ సార్ అసలు మీది? మాది ఖమ్మం దగ్గర గుదిమెళ్ళని ఊరు. బట్ నాన్న ఉద్యోగరీత్యా మేము చాలా చోట్ల ట్రాన్స్ఫర్స్ అవుతుండే. నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, కాకినాడ, రాజమండ్రి. అమ్మ వాళ్ళది కాకినాడ. ఓకే. పుట్టింది అక్కడ నేను యాక్చువల్గా. సో అలా దాదాపు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇవాళ అన్ని సగం దేశం కవర్ చేసాం. చైల్డ్హుడ్ మొత్తం ఒక పర్టికులర్ పాయింట్లో జరగలేదు, అంత తిరుగుతూ ఉండే. ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటే నాకు అక్కడ ట్రాన్స్ఫర్స్ అవుతుండే. ఆరావళి, నర్మదా అక్కడ ప్రాజెక్టు, తర్వాత ఇక్కడ నెల్లూరు దగ్గర ప్రాజెక్టు, వెలుగోడు దగ్గర, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్లో నాన్న వెళ్ళడము. అలా ఎక్కువగా అడవులు ఎంబట, పల్లెటూళ్ళు ఎంబటనే తిరిగాం. చైల్డ్హుడ్ అంతా చిన్న పల్లెటూరు, అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ అక్కడే ఉండేవి. అక్కడే ఆ సర్వేకి నాన్న వెళ్ళడం వల్ల. అంటే రాజమండ్రిలో ఉన్న టైంలో అయితే మీకు గోదావరి దీంట్లో బోట్లో వెళ్ళేవాడు నాన్న. అక్కడ బొబ్బర్లంక, పిచ్చుకలంక చిన్న ఐలాండ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అక్కడ సర్వే చేసేవాడు. సో అలా డిఫరెంట్ జర్నీ అంతా. ఎక్కడ సిటీ జర్నీ లేదు నాకు. ఆఫ్టర్ ఇంజనీరింగ్ నేను హైదరాబాద్లో ఉండడం జరిగింది. సార్ మీరు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, సినిమా ఫీల్డ్ ఎట్లుంటారంటే సార్, సెలబ్రిటీస్ అయ్యేంత వరకు కష్టపడుతుంటారు, కష్టపడతారు, సినిమా తీసి ఫ్యాన్స్ కనుకుంటారు. అసలు ఎందుకు సార్ మీరు ఈ పోరాటాలు చేయడం? అసలు మీకు ఏంది అవసరం అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఏం లేదు, నాకు నిజంగా పెద్ద ఉద్దేశం లేకుంటే ఫస్ట్ ఏదన్నా ఉంటే రేడియోలో ఒక మాట చెప్తా, చూడండి ఇలా కొత్త చట్టం వచ్చింది, దీనివల్ల అన్యాయం జరుగుతుంది. సో అంతవరకే, అంతకు మించి దాని పోరాటం అలా తీసుకెళ్ళాలని ఏమి ఉండదు. నాకు ఇదే చెప్తాం అంతే. ఇప్పుడు మొన్నటి దాకా ఐపీసీ ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని తీసుకొచ్చి, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ అని బ్రిటిష్ వాడు ఇప్పుడు 1800 సంవత్సరాల్లో రాసిన చట్టం, ఇప్పటిదాకా అది అమలు చేసుకుంటూ వస్తుంది, ఏదో చిన్న మార్పులతో. ఓకే. బట్ ఇప్పుడు కంప్లీట్గా మార్చేశారు భారతీయ న్యాయ సంహిత. అది వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేశారు, అవి ఏంటి జనాలకి తెలియాలి. సో నాన్నట్లో కొన్ని చెప్తా ఉంటారు, మార్పులు చేర్పులు చెప్తుంటారు అడ్వకేట్గా, అవన్నీ రేడియోలో కొన్ని చెప్తుండేవాడిని అంతే. ఇది కొంచెం అరాచకం, అది ఈ సెక్షన్ చూడండి మనం మార్చుకోవాలి అని చెప్తాం. కానీ ఏమైంది, ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు హ్యాపీగా ఏదో మంచి శాలరీ, కారు, ఇల్లు కొనుక్కున్నాం, నడిచిపోతుంది అంతా. ఒక పర్టికులర్ టైంలో ఒకనొక కేసుకు సంబంధించి రాజస్థాన్ లావణ్య ఇష్యూలో నేను కొన్ని పాయింట్స్ రైజ్ చేశాను. ఎందుకు ఇవి అడగట్లేదు, ఎందుకు దీని ప్రస్తావన రావట్లేదు అని చెప్పి కొన్ని ఎఫ్ఐఆర్ కాపీస్ కావచ్చు, లేకపోతే కంప్లైంట్లో ఈవిడ సంతకాలు పెట్టింది. అంటే ఇట్లా ఎంతమంది మీద అయినా సరే ఒక మహిళ కేసు పెట్టచ్చా? ఫస్ట్ ఏమో వాడు మొగుడు, వాడు కావాలని చెప్పి వాడి మీద కేసు పెట్టి, ఒక సంవత్సరం కూడా తిరగకుండా వీడి మొగుడు, వీడు నాకు కావాలని చెప్పి ఇంకోటి మీద కేసు పెట్టి, ఇలా ఈవిడ అయితే మనకి రెండో తెలుస్తున్నాయి. కానీ కొంతమంది అయితే 7-8 మంది మీద కేసు పెట్టిన వాళ్ళు కూడా. అది బయటకు చూపించకుండా కేవలం నేను ఆ అమ్మాయిని నేను నష్టపోయాను, నన్ను వీడు వాడుకొని మోసం చేశాడని చెప్పి బయటకు ఒక విక్టిమ్ కార్డ్ వేసుకొచ్చి చేస్తుంటే ఇది తప్పు, ఇదిగో ఇది చూడండి. ఇంతేకాదు ఈవిడ డ్రగ్స్ కేసులో 45 రోజులు ఉండొచ్చింది. ఇలా అన్ని బయట పెట్టుకుంటూ చెప్తూ వచ్చాం, కొన్ని తీసుకొచ్చాం. ఇది ఏమైందంటే, ఇది మీరైనా నేనైనా ఒక జర్నలిస్ట్ కోణంలోనే అడిగాం, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి. దీన్ని వాళ్ళు పర్సనల్ చేశారు, నా మీద దాడి చేయించడం, నా మీద అటాక్ చేయడం, నా చంపాలని కుట్ర చేయడం, ఇటువంటివన్నీ చేసి ఏమైందంటే నాకు అగెనిస్ట్ గా ఎవరు మాట్లాడకూడదు, ఏ సాక్ష్యాలు బయట పెట్టకూడదు, బయట పెడితే వాడిని టార్గెట్ చేసి ఇచ్చేస్తాం అనేది వాళ్ళ ఇది అవడంతో సరే ఇంకా నేను హాస్పిటలైజ్ అవడం, ఇంకా మీడియాలో కొంత ఎక్కువ పబ్లిసిటీ రావడం ఈ విషయంలో వచ్చిన తర్వాత, నేను ఇంతకు ముందులా కాదు, నేను ఏదైనా చెప్తే నలుగురు వింటున్నారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది అనుకునే స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సమాజానికి ఉపయోగపడేది ఏదైనా చేయాలి. ఇన్నాళ్ళు ఏదో మన బతికాం, బట్ ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, దేశానికి అలాగే జనానికి ఏదైనా మంచి జరుగుతుంది మన వల్ల అనుకుంటే ఎందుకు మనం వెనక్కి వెళ్ళిపోవాలి? వీటికి భయపడిపోయి నేనేమి అంటే నేను చంపేస్తానో లేకపోతే ఏదో చేస్తాను, నేను వెళ్ళిపోతే ఒక మంచి అవకాశం చేజార్చుకున్నట్టే కదా, జనాలకి మంచి చేసే అవకాశం. ఇప్పుడు ఐపీసీ 493 అనేది ఎంత దారుణమైన చట్టం. ఈ చట్టాన్ని రాజధాని మీద పెట్టారు. 493 అనేది ఏంటి అంటే, మీరు ఒక అమ్మాయిని ప్రేమించి కొన్నాళ్ళు కలిసి ఉండే, ఏదో కాపురం కూడా చేసి, తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం లేక మీతోటి
మీరు నాకు వద్దు, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయింది అనుకో, మీరు ఏం చేయకూడదట, కామ్గా ఉండాలి, ఊరు మూసుకో. ఓకే. అదే కనుక మీరు కనుక ఆమెని నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతాయట, మీ మీద ఆమె కేసు పెట్టచ్చు. అదే 493. సరే, అదేంటి 10 సంవత్సరాలు జైలు శిక్ష. వాళ్ళు చేస్తే అసలు కేసే లేదు, ఏమీ లేదు. అదే మీరు చేస్తే, మగాడు చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది ఎంత దారుణమైన సెక్షన్. ఇది అన్యాయంగా. మగాడికి మనసు ఉండదా? మగాడు సూసైడ్ చేసుకోవచ్చు ఈ బాధ తట్టుకోలేక, ప్రేమ విఫలమైందని చెప్పి. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ అమ్మాయి లావణ్య కేసులో ఫస్ట్ మస్తాన్ సాయితో కొన్నాళ్ళు కలిసి ఉంది. ఉన్న తర్వాత మస్తాన్ సాయికి వేరే ఎఫ్ఐఆర్లు ఉన్నాయని నాకు తెలియవచ్చింది, అందుకని నేను అతన్ని దూరం పెడుతున్నాను, అయినా కూడా అతను నన్ను ఎంబడిపడుతూ వేధిస్తున్నాడు, నేను వదిలించుకుందాం అనుకున్నా అతను గట్టిగా తగులుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అతన్ని నాకు వదిలించండి అని చెప్పి ఇక్కడ కేసు పెట్టింది. ఇది IPC 490. ఇది వేరే కేసు పెట్టింది మస్తాన్. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, అమ్మాయి వదిలించుకోవాలి అనుకున్నప్పుడు అబ్బాయి వెంటబడితే అది వాడి మీద కేసు. అదే అబ్బాయి వదిలించుకుందాం ఇప్పుడు రాస్తాడు, చూద్దాం, ఇదే యాంగిల్ రాస్తాడు. ఈ అమ్మాయి మస్తాన్ సాయి తోటి, చింటూ తోటి, ఇంకా లాయర్ అతను, ఇంకా ఇలా వీళ్ళందరితో కూడా, ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది అని తెలిసినప్పుడు, ఇప్పుడు మస్తాన్ సాయి ఏ విధంగా అయితే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడని నేను మస్తాన్ సాయిని వద్దనుకున్నాను, రాస్తాను కూడా ఇలా ఈ అమ్మాయి రకరకాల మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది కాబట్టి నేను ఈ అమ్మాయిని వద్దనుకున్నా అని చెప్పి రాస్తాను వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? ఈ అమ్మాయి రాస్తాడు నాకు కావాలి, రాస్తాడు నాకు కావాలి, రాస్తాడు వేధిస్తాను. మస్తాన్ సాయి ఈఎంఐ నాకు కావాలి అని చెప్పి ఈఎంఐ ఎట్టా వేధించాడు, ఈఎంఐ రాస్తాడు నాకు కావాలి అని చెప్పి వేధిస్తాడు. కాకపోతే మస్తాన్ సాయికి పెట్టడానికి కేసు లేదు, మస్తాన్ సాయికి సెక్షన్ లేదు, 493 లేదు. మగాడు ఆడది వదిలేసినా కూడా నోరు మూసుకొని ఉండాలి తప్ప పెట్టడానికి లేదు. అమ్మాయి ఏ కారణాలైనా చెప్పొచ్చు. అదే అమ్మాయి ఇన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నా మగాడు కావాలని చెప్పి 493 పెట్టచ్చు. ఎంత దారుణం ఇది. నీకు ఒక న్యాయం, అతనికి ఒక న్యాయం. అంటే మీ పోరాటం చేస్తే చమత్కారం, అవతల వాడు చేస్తే బలాత్కారం. మీ పోరాటం చట్టాల పైన లేకుంటే చట్టాల పైన? అబ్సల్యూట్లీ చట్టం పైన. చట్టాలు మారాలి, మగాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఉంది సొసైటీలో, దీనికోసమే మన పోరాటం. అందులో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే రాస్తారని కావచ్చు, ఒక జానీ మాస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా బోడ మంది గురించి చాలా నేను పోరాటాలు చేస్తూనే ఉన్నాను. సరే, అబ్బాయిలు అన్నారు కాబట్టి అమ్మాయిలకు ఏమో సి టీం ఉంది, అబ్బాయిలకు మన శేఖర్ భాష ఉన్నారు అని అంటారు. సో మీరు ఏమన్నా బ్యూరో పెట్టారా? అంటే సహజంగా వినిపిస్తుంది అంటే కేవలం అబ్బాయిల దగ్గర ఒక సపోర్ట్ పొందడం కోసం శేఖర్ భాష ఇలా చేస్తున్నాడు అంటే దానికి మీరేమంటారు సార్? అబ్బాయిల దగ్గర సపోర్ట్ ఏమొస్తుందండి మీకు చెప్తా వినండి. ఏ రోజైనా రాస్తాడు బయటకు వచ్చి నేను చేస్తాం పోరాటంలో హీ టీమ్స్ కావాలని, లేకపోతే మెన్స్ కమిషన్ కావాలని అడిగాడు? బయటకు వచ్చి ఏదైనా సరే మగవాళ్ళ కోసం చట్టాలు మారాలని మాట చెప్పాడు? జానీ మాస్టర్ చెప్పాడు? వీళ్ళకి వీళ్ళు నాకేదో చేస్తారని నేను ఆశించి చెయ్యను, నేను చేస్తున్నది ఒక చట్టం మారాలి అనే దాంతో. చాలా మంది బయటికి రారు, కొంతమంది బయటకు, అంటే వీళ్ళ సంగతే కదా, చాలా మంది మీకు కనబడేది వీళ్ళు, కనబడిన వాళ్ళు. నిన్న పాపం ఒక ఆయన నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో జూనియర్ లెక్చరర్గా చేస్తారు. వాళ్ళ ఆవిడ వెళ్ళి 498 పెట్టింది. ఇక మన గచ్చిబౌలి ఐటీ కార్డర్లో పెట్టింది. ఇప్పుడు బిజినెస్ లో సెక్షన్ కూడా మారింది. పెడితే ఏంటి పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు జనరల్ గా ఏం చేస్తుంది, ఆయనకి మంచి ఆస్తి ఉందా లేదా అని చూస్తుంది. బాగానే ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది అని చెప్పి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కాపురం మొదలెట్టిన తర్వాత ఏదో రకంగా నచ్చడాడు, అన్నాలుగా ఉన్నాడో, పొట్టిగా ఉన్నాడో, లేకపోతే వాడు నోరు కప్పు కొడుతుందో, వాడి గడ్డం గుచ్చుకుంటుందో, ఏదో మొత్తానికి నచ్చకపోయేసరికి కాపురానికి రావట్లేదు. అమ్మాయి ముందేమో సెటిల్డ్, వెల్ సెటిల్డ్ అని చెప్పి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏదో కారణాల వల్ల నచ్చడు, ఏదైనా కానీ, లేకపోతే సరే ఇంకేమన్నా ఉన్నా కూడా కాపురానికి రావట్లేదు. సరే ఫస్ట్ ఏదో కొన్నాళ్ళు కాపురం చేశారు, పాప బాబు పుట్టారు, బాగానే కొన్నాళ్ళు ఉన్న తర్వాత మొత్తానికి పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. రా 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 అని ఎన్నిసార్లు అడిగినా రాలేదు. కొంచెం టోన్ పెంచి అడిగేటప్పటికి కేసు, నేను రాను, వీడు నన్ను వేధిస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి అతని మీద కేసు పెట్టి అబ్బాయిలు అబ్బోదీపం అనుకుంటారు. ఏం చేయాలి? అక్కడ ఎవరో చెప్పాట అట్లా స్టేషన్లో
మీరు శేఖర్ భాష సంప్రదించండి. పాపం ఆయన నాకు ఫోన్ చేసి ఓకే సార్, మిమ్మల్ని శేఖర్ భాష అనాలా లేకుంటే అబ్బాయిలను కాపాడే మొగజాతి ఆనిముత్యం అనాలా? ఎందుకంటే సార్ రీసెంట్ గా కోర్టు సినిమా చూసాం సార్. సో ఆ సినిమాలో కూడా ఒక కేసు పెడతా పోస్కో చట్టం పెట్టి ఆ సినిమా ప్రియదర్శన్ ఎట్లయితే పోరాడుతున్నారో రియల్ లైఫ్ లో మీరు అట్లా పోరాడుతున్నారు. కోర్టు సినిమా అనేది ఒక కథ, బట్ రియల్ లైఫ్ లో మన కళ్ళ ముందు జరిగింది కదా జానీ మాస్టర్ కి. సరే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలో లేదో నాకు తెలియదు. అంటే మీకు వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల మీరు లైసెన్స్ గన్ తీసుకున్నట్టు వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం సార్? శేఖర్ భాషని ఎలా లేపేయాలి? ఓకే, చంపేద్దామని. చంపేద్దాం. ఫస్ట్ వాడిని డిఫేమ్ చేయాలి. ఎవరిని ఇద్దరు అమ్మాయిలు దొరికితే చూడు, వాళ్ళిద్దరు వీడి గురించి ఏవో చెప్పేసి మాట్లాడినట్టు చేద్దాం. సార్, నిజంగా మీరు లావణ్య పైన ఒక దండయాత్ర ప్రకటించారు. సో నిజంగానే తను లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందా? ఒక్కసారి నువ్వు డ్రగ్స్ చేసావంటే నీకు రోజు ఆ టైంకి చేయాలనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడడం చాలా కష్టం. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you.